అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా మున్సిపల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. భారీ ర్యాలీలో ఘన స్వాగతం పలికిన కౌన్సిలర్లు, తెలుగు తమ్ముళ్లు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అమ్మ చెరువు మిట్ట ప్రాంతంలో కబ్జాకు గురవుతున్నాయని జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సిపిఐ నాయకులు. ఎమ్మెల్యే చొరవతో హిందూ శ్మశాన వాటికను శుభ్రపరిచిన తెలుగు తమ్ముళ్లు. అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి బైపాస్ రోడ్ వెన్నెల రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం. 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం. సకాలంలో స్పందించి మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ప్రమాణ స్వీకారం చేశారు. నిమ్మనపల్లి సర్కిల్ నుండి భారీ ర్యాలీగా టౌన్ బ్యాంక్ వద్దకు చేరుకున్న కౌన్సిలర్లు బాణసంచా పేల్చి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. కౌన్సిలర్ నాగార్జున బాబు గజమాలతో సత్కరించారు. అనంతరం కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్మన్ నిర్వహించిన సమావేశంలో అందరి సమక్షంలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గతంలో షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా పనిచేసిన తీరును అభినందించారు. సీనియర్ కౌన్సిలర్ కరీముల్లా, ప్రసాద్ బాబు, వెంకటరమణ, పాల్, చంద్రశేఖర్, రాజేష్, తులసి రామకృష్ణ, వైస్ చైర్మన్ నూర్ అంజంలు ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి పనిచేసేందుకు స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ధి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లిని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, ఎస్వి రమణ, శివారెడ్డి, టపాసులు కాజా, వసీం అక్రమ్, మొబీనా, గరిజ సాయి శేఖర్ రెడ్డి, రజీనా, మున్సిపల్ కమిషనర్ ప్రేమీల, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పరంగా తీసుకోవడానికి ముందుంటామని చేస్తున్నారు. శేషసాయి కళ్యాణ మండపం 2 నెంబర్ 2023 214 67 5.99 లక్షలు. 2 కౌన్సిలర్ ఆమోదములకు ఉత్తరమైనది. నమస్కారం అధ్యక్ష. ఏ వస్తువు వాడాలని మేము చెప్పే పరిస్థితిలో ఉంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏమైంది? వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ వర్క్ లేని వాళ్ళని జాయిన్ చేయించుకున్నారా? ఏమైంది? వర్క్ తెలిసిన వాళ్ళే కదా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలుస్తుంది. మాన్సూన్స్ మారిపోయినాయి. దానికి అనుగుణంగా మనం ఎంత వర్షం పడితే కూడా మళ్ళీ వచ్చే ఎండ వల్ల వాటర్ అబ్జర్వ్ అయిపోతాయి. దానికి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మదనపల్లికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసే బాధ్యత మందే. దీంట్లో రెండో మాట లేదు. అధికారులు కూడా దానికే మీరు స్టిఫాన్ కావాలి. ఆ విధంగా ఉంటేనే ముందుకు నడుస్తారు. థ్యాంక్ యూ. ఇవ్వండి, నేను ఇమీడియట్ గా మీ జస్టిఫికేషన్ రిపోర్ట్ కూడా ఇవ్వండి, ఇవన్నీ చేర్చివ్వండి. నేను ప్రభుత్వం నుంచి దానికి స్పెషల్ జీవో కింద తీసుకొచ్చే బాధ్యత నాకు. బట్ మీరు టైంలీ చేయాలి. ఇప్పుడు ఏదో ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లైకి ట్రాన్స్పోర్టేషన్ క్రైటీరియానే కాదు. ఈరోజు ఆ డబ్బు మళ్ళా మనకు కావాలంటే సిఎఫ్ఎంఎస్ ఆమోదం కావాలా? అది ఎక్కడికి ఉందంటే సిఎఫ్ఎస్ అంటే మొత్తం స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. అంత ఈజీ కాదు. నేను మొన్న కుప్పంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడాను. ఇది మంచి పద్ధతి కాదు. మున్సిపల్ శాఖ తప్పకుండా ఎంతో అంత డబ్బు ఉండాలా, మండలంలో డబ్బులు ఉండాలా, వాళ్ళకు ఒక ఫ్రీ అలొకేషన్ ఇవ్వాలా, డెవలప్మెంట్ కి వాళ్ళ సోర్స్ కల్పించాలా. మొత్తం డబ్బు ఉన్న డబ్బు గవర్నమెంట్ లో అబ్జర్వ్ చేసుకునేస్తే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టారు. 5 లక్షలు ఖర్చు పెట్టాలంటే కూడా సరైన రీతిలో డబ్బులు లేదు. మున్సిపాలిటీ పరిస్థితి మదనపల్లి టౌన్ లో చూస్తే గుంతలమయం అయిపోయింది. శానిటేషన్ ఏమి అంత అనుకున్న లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, పార్టీలతో మనకి పని లేదు. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కలిసి నడుద్దాం. మీరు ఎవరెవరు వస్తున్నారు అందరూ నేను కలిసి ఉన్నాను. మనం కలిసి నడుద్దామని చెప్పి సరైనంగా ఉన్న కౌన్సిల్ మెంబర్స్ కి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఉన్న ఎక్స్ అఫీషియల్ అందరికీ నేను చెప్పాను. పరిస్థితుల్లో కూడా
మన బాధ్యత ఒకటే మదనపల్లి పట్టణ సార్కి, అలాగే గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్కి, అలాగే గౌరవ వార్డు సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాటర్ సప్లై అనేది మదనపల్లి టౌన్లో చాలా ఎక్కువగా ఉంది. మనందరికీ తెలిసినట్టు మనకి టౌన్ అంతా కూడా ఓన్లీ గ్రౌండ్ వాటర్ మీదే డిపెండ్ అయ్యి మనము వాటర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం 75 ఎల్పిసిడి చొప్పున ఇవ్వాలనుకున్నా కానీ 13.5 MLD అనేది మనకి వాటర్ అవసరమై ఉంది. దీనికి కానీ మన దగ్గర ప్రస్తుతం 123 పవర్ బోర్డ్స్ అనేవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వీటి ద్వారా మనం వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఓన్లీ మనం 10.5 MLD మాత్రమే డ్రా చేసుకోగలుగుతున్నాము. అయితే మనకి మార్చి నెలలో చాలా వరకు ఎగ్జాంపుల్ రామారావు కౌన్సిలర్లు అందరూ కూడా మీకు సహకరిస్తూ మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం రాకుండా పార్టీలకు అతీతంగా మీరు ఎంత ఉంటామని తెలియజేస్తూ 16వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ 16వ వార్డుకు సంబంధించి 16, 15, 14వ వార్డుకు సంబంధించినటువంటి 3 వార్డుకు సంబంధించినటువంటి కల్వర్టు మన ప్రిన్సిపాల్ రోడ్ నుంచి హెచ్పి గ్యాస్ వెళ్ళే దారిలో ఉందన్నారు. అది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కంప్లీట్ గా వాహనాలు రాకపోకలు కూడా చాలా కౌన్సిలర్ గా పనిచేసిన అంతకుముందు దరిదాపు 1 సంవత్సరం పాటు 10 పైసలు కూడా తీసుకోకుండా కరోనా కాలంలో వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కాపులాధారంగా రక్షించి మా వరకు మేము కృషి చేయడం జరిగింది. మీరు ఇంకొక మాట అన్నారు, మేము పేరుకు మాత్రమే కౌన్సిలర్లు అయినా కానీ ఎక్కడ కానీ మాకు అధికారం అనేటటువంటి ఇవ్వని పరిస్థితి, అదేవిధంగా మాట్లాడనివ్వని పరిస్థితి కేవలము కొంతమంది యొక్క కనుసంగంలోనే ఇది జరిగింది. కాబట్టి ఆ రోజు మా కార్యక్రమాలు జరగలేదు. నేను ఇప్పటికే గౌరవ కమిషన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కరోనాలోని మనము మున్సిపాలిటీ కావాల్సినటువంటి అడిషనల్ తరఫున చైర్మన్ తరఫున అధికారుల తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయ శాసనసభ సభ్యుల విన్నపం, ఈ రోజు మనకు మదనపల్లిలో తాగునీటి సమస్య ఏ విధంగా వచ్చిందంటే, మన మదనపల్లి మీదుగా ముందు తీసుకెళ్లారు కాబట్టి నాయకులు, పెద్ద నాయకులు మదనపల్లికి సమ్మర్ స్టేజ్ ట్యాంకులో నీళ్లు నింపితే ఈ రోజు మనకి ఈ దుస్థితి వచ్చిందే కాదు. అధ్యక్ష, మీరు గమనించాలి, నీరు గతంలో వర్షాలు పుష్కలంగా పడ్డాయి. కానీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మదనపల్లి మీదుగా పునరుద్ధరణ తీసుకుపోయారు. కానీ మదనపల్లిని గుర్తించుకోలేక మదనపల్లి తాగునీటి సమస్య ఈ రోజు జటిలంగా మారిందంటే నాయకుల వైఫల్యమే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో మనమందరం కలిసి 164 సీట్లతో మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మదనపల్లి పట్టణ అభివృద్ధి అన్నగారు కూడా చూస్తున్నారు. గత 3 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇంటి బయట నుంచి కడప బయట నుంచి కాలుపెట్టే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అలాగే శానిటేషన్ కూడా చాలా అధ్వానంగా ఉంది. వాటర్ ప్రాబ్లము ఇలా అందరూ మాట్లాడినారు. ఎమర్జెన్సీగా 24 hours లో ఏమైనా రిపేరీలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దాన్ని సర్వీస్ చేయడానికి కదా మనం ఉన్నాము. స్లమ్స్ ఉండదు అధ్యక్ష. స్లమ్ ఏరియాలో దాదాపు 60% మన మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా అధికారులకు అడుగుతున్న అధ్యక్ష, ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఉన్నారో అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో, ఈ యొక్క మున్సిపాలిటీలో లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి, ట్రేడ్ లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఈ డయరా ఈ రాష్ట్రాన్ని వడికిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక మీటింగ్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్న సమయంలో ఈ మున్సిపాలిటీలో ఉన్న మన అధికారులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఈ యొక్క హోటల్స్ లిస్ట్ మీ దగ్గర ఉందా? అదేవిధంగా మరి అనాథరైజ్డ్ అయిన హోటల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఆథరైజ్డ్ అయిన హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా ఎందుకు డంపింగ్ యార్డ్ అక్కడ ఉంటుంది. కొద్దిపాటి వర్షం పడినా కూడా ఒక రోజు నిర్వహించి పిల్లలు తక్కువైనా కూడా 500 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు నిత్యం అదే రూట్లో జర్నీ చేయాలి. ఒక చిన్న గాలి ఏదైనా ప్రాబ్లం అంటే ఫస్ట్ స్కూల్కే ఎఫెక్ట్ వస్తుంది. అలాంటి దాన్ని ఇప్పటికి కౌన్సిల్ దృష్టికి 10 సార్లు తెచ్చుతాము. దాని మీద చర్యలు లేవు.
ఏమైనా మాట్లాడి అజెండాలు పెట్టాము. అదేవిధంగా బ్రిడ్జ్ ఉంది, బెంగళూరు బస్ స్టాండ్ ఒక బ్రిడ్జ్, తారకరామ టర్నింగ్ లో బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ లో ఏదైనా ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ చికెన్ సెంటర్ షాపులు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి చికెన్ వేస్టెడ్ వేయడం జరుగుతుంది. అది వేసిన తర్వాత దాంతో ద్వారా కానీ వ్యాధులు రావడం జరుగుతుంది. మదనపల్లి పక్క పోవాలంటే కానీ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది అన్న మాట చెప్తున్నారు, మేము పార్టీకు అతీతంగా పని చేద్దామని చెప్తారు. అలాగే మన చైర్మన్ మేడం గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, పత్రికా విలేకరులకు, మున్సిపల్ స్టాఫ్ సిబ్బందికి, ఇక్కడ పార్టీ ప్రజలకి ధన్యవాదాలు తెలుస్తూ, నూతనంగా వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి రుణపాలు చెప్పాలనే ఆలోచనతో మాట్లాడాలనుకున్నాం. ఎన్నో మర్యాద రావాల పట్టణంగా ఉంది, మదనపల్లిగా మారింది. కానీ రోడ్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఆల్రెడీ ఉంది కాబట్టి, షాపులో పనిచేసే వ్యక్తులు కాబట్టి రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం మొదటిగా చేస్తే ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె బైపాస్ రోడ్ లోని వెన్నెల రెస్టారెంట్ లో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. మదనపల్లి అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లి గ్రామీణ మండలం కొండమర్రిపల్లి పంచాయతీలోని బైపాస్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం విద్యుత్ షాక్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిందని తెలియడంతో వెంటనే సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశామన్నారు. అప్పటికే ప్రమాదానికి ఏసీ బెడ్రూమ్ లోని సుమారు 3 లక్షలకు పైగా విలువ చేసే ఫర్నిచర్ కాలిపోయిందని ఫైర్ స్టేషన్ అధికారి శివప్ప తెలిపారు. మదనపల్లె పట్టణం కొత్త బైపాస్ రోడ్ లో వెలిసిన ఓం శక్తి ఆలయంలో శనివారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పూజల్లో పాల్గొనేందుకు వెళ్లిన షాజహాన్ బాషాకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు అమృతమ్మ, అనిత, నాగమణి పలువురు ఓం శక్తి భక్తులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు విద్యాసాగర్, జేసీబీ మధు, కమలామరి కృష్ణ, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, టీఎస్ఎఫ్ఐ ప్రభాకర్, షరీర్, రాజేష్, గిరీష్ నాగుర్వల్లి, వేయమ్మ, కత్తి లక్ష్మణ, నవీన్ చౌదరి, గోపాల్ రెడ్డి, పూలకుంట్ల హరి, బాలు పాల్గొన్నారు. మదనపల్లె పట్టణం అమ్మచెరు మిట్ట సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన వార్షిక సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు కోలాటాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అన్నం వడ్డించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డాన్స్ రెడ్డప్ప, మల్లికార్జున్ నాయుడు, శ్రీనివాసుల నాయుడు, కరువ సంఘం నాయకులు బెల్లే రెడ్డి ప్రసాద్, రెడ్డి రాయల్, చలపతి, బిల్డర్ రామకృష్ణ, కమలామరి కృష్ణ, టీఎస్ఎఫ్ఎఫ్ ప్రభాకర్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, గిరీష్, శంషేర్, శ్రీరామ్ వినోద్, నాగమణి, ఆర్ఆర్ వీధి బాబా, పురుషోత్తం, పెలవరి మధు, నక్కలదిన్నె సీనా, జేసీబీ మధు, జేవి రమణ, శశి, పెంచుపాడు స్వామి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లె పట్టణం స్థానిక నక్కలదిన్ని సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటికను స్థానికుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో తెలుగుదేశం నాయకులు సిమెంట్ రమణ, మాజీ శివాలయం చైర్మన్ శశిలు తమ సొంత ఖర్చులతో హిటాచీ జేసీబీలతో శుభ్రపరిచారు. శ్మశాన వాటికకు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు శాసనసభ్యులు షాజహాన్ బాషాతో మొరపెట్టుకున్నారు. వారి ఆదేశాలతో తెలుగుదేశం నాయకులు శనివారం జేసీబీలు, హిటాచీలు పెట్టి శుభ్రం చేస్తున్న పనులను
స్వయంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల అభ్యర్థుల మేరకు సిమెంట్, రమణ, శశి తమ సొంత ఖర్చులతో శుభ్రపరిచినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీబీ మధు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, శ్రీరామ్, వినోద్, నాగమణి, గిరీష్, ఆర్ఆర్, వీధి బాబా, పెంచుపాడు స్వామి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన చిప్లి పాల్ డిపో దగ్గర ఉన్న శ్మశాన వాటికలకు దాదాపు 20 ఏళ్ళ నుంచి దీని పక్క ఎవరు చూసింది లేదు, ఏమీ అభివృద్ధి జరిగింది లేదు. ఈరోజు ఇక్కడ సర్పంచ్గా కంటెస్ట్ చేసిన రమణన్న, అదేవిధంగా మా శశన్న, వీళ్ళందరూ కలిసి వీళ్ళ సొంత నిధులతో ఈరోజు శ్మశాన వాటిక నేను చెప్పానని చెప్పి నా మాట పైన వీళ్ళందరూ ఇవన్నీ క్లీన్ చేసి శ్మశాన వాటిక ప్రజలకు సౌకర్యంగా హిందూ శ్మశాన వాటిక అందరికీ ఆదరణ ఇస్తుంది. దీన్ని క్లీన్ చేసి అందరికీ దగ్గర ఎవరైనా చనిపోతే కరణం చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా ఏ శ్మశాన వాటికలు ఉన్నాయి దానిపైన పూర్తి శ్రద్ధ పెట్టి ఏ విధంగా ప్రజలకు సౌకర్యం కల్పించాలో, నీటి సౌకర్యం, అక్కడ ఉన్న షెడ్డు అంతా చేసి పూర్తిగా హిందూ శ్మశాన వాటికలను కాపాడే బాధ్యత నాది అని చెప్పి ఒకసారి మీద నిమ్మనపల్లె మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో జిల్లా ఉపాధి పీడీ ఎంసీ మద్దిలేటి, వెలుగు పీడీ సత్యనారాయణ, ఉపాధి ఏఈఓ ప్రకాష్, వెలుగు డిపిఎం ధర్మరాజు, ఆడిట్ ఎస్టీఎం లోకేశ్వర్ రెడ్డి, సిఎల్ ఏపీడీ నందకుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లిలోని ఉపాధి హామీ నందు పనులు 15,035. ఇందులో మండలం మొత్తం 3,69,69,776 లక్షల రూపాయలు మంజూరు చేయగా ఇందులో వేతనాలు పరంగా 2,60 లక్షలు, మెటీరియల్ పరంగా 2,60 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందులో 10 పంచాయతీల్లోన ఆయా పనుల్లో లోపాలుండటంతో వారి పనితీరు బాగాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో 2 మెమోలు అందిస్తూ వారంలోగా గ్రామాల్లో చేసిన ఆయా పనులకు పూర్తి వివరాలను అందజేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి పీడి మద్దిలేటి, వెలుగు పీడి సత్యనారాయణ, వెలుగు డిపిఎం ధర్మరాజు, ఉపాధి ఏఈఓ ప్రకాష్, ఆడిట్ ఎస్వీఎం లోకేష్ రెడ్డి, సిఎల్ ఏపీడీ నందకుమార్, ఆడిట్ ఎస్వీఆర్ సిహెచ్ సుబ్బారావు, డిఆర్పీలు శివకుమార్, పిఎం రాజేష్, ఎం మల్లికార్జున, హరేంద్రన్, ఏపీఎం రమేష్, టీఏలు దివ్యభారతి, పద్మావతి, ఏఎఫ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎవరి మీద ఏం చర్యలు ఉన్నాయనేటువంటిది మన వీళ్ళు కన్సాలిడేట్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత చెప్తారు. వీళ్ళు సోషల్ ఆడిట్ టీమ్ అని మరి ఓవరాల్గా అయితే మామూలుగాను మనకు లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లో 1,00,000 మ్యాండేసి, 1,00,000 చిల్లర మ్యాండేసి మండలంలో జరిగింది. చూస్తే చాలా పంచాయతీల్లో పెద్ద మన కంప్లైంట్స్ లేవు, ప్రోగ్రామ్ అయితే బాగానే జరిగింది. కొంత ఈ రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీలో కొన్ని చోట్ల వర్క్స్, ఈ ఫారం పాన్స్ వర్క్స్ క్వాంటిటీ డీవియేషన్ వచ్చింది. సో ఆ ఎఫ్ఏను, టీఓసి, ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసినాము. ఏపీఓకు, ఈసీలో కూడా తర్వాత కొన్ని చోట్ల మైనర్ డీవియేషన్స్ వచ్చిన చోట ఫైన్లు వేసినాము, రికవరీ కూడా రాసినాము, షోకాజ్ నోటీసులు ఇచ్చినాము. తర్వాత ఇంకా కొన్ని రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోప్ పిట్స్, ఈ పనుల్లో కొన్ని మామూలుగాను కొంత ఇన్కంప్లీట్గా ఉన్నాయి, కొన్ని టాస్కులు పూర్తి చేయలేదన్నట్టు వచ్చింది. దాన్ని మామూలుగాను రెక్టిఫై చేసి ఒక 3-4 డేస్లో మనకు లేదా 1 వీక్ లోపల రెక్టిఫై, ఎందుకంటే అది వర్క్ మనము యూజ్లోకి రావాలంటే దాన్ని పూర్తి చేయాలి. సో కాబట్టి ఆ చిన్న చిట్కా మామూలుగాను ఉండేటువంటి మిస్టేక్స్ను రెక్టిఫై చేసి 1 వీక్ లోపల పూర్తి చేయమని చెప్తున్నాము. తర్వాత మనకు ఒక 2 పంచాయతీల్లో నేమ్ బోర్డ్స్ మామూలుగానే పేమెంట్ ఇస్తున్నారు. నేమ్ బోర్డ్స్ అక్కడ లేవు అనేటువంటిది వచ్చింది ఒక 2 వీక్స్లో. సో అవి కూడాను అవి మనము డైరెక్ట్ రికవరీకి పెట్టకూడదు, ఎందుకంటే మనకు జీజే గుడ్ గవర్నెన్స్ పారామీటర్గా వచ్చేది. వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చినాం, ఒక 1 వీక్ లోపల నేమ్ బోర్డ్ సెలెక్ట్ చేసి ఆ ఫొటోసు ఎండిఓ గారి చేత టెస్టింగ్ చేసి పంపించమని చెప్పేసి, చేయకపోతే అది కూడా రికవరీ పెట్టేస్తాము. సో మెయిన్గా మామూలుగాను కొంత వీళ్ళైతే టెక్నికల్ అసిస్టెంట్లు కానివ్వండి, ఈసీ కానివ్వండి, కొంత బాధ్యతాయుతంగా కొంత జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని హెచ్చరించినాము, మీరు కూడా చూస్తున్నారు. సో నెక్స్ట్ ఏపీడీని కూడాను మనకు ఈ మండలం మీద కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పేసి చెప్పడం.
పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ యొక్క సోషల్ ఆడిట్లో కొన్ని రిమార్క్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకున్న 10 పంచాయతీల్లో ఒక 5 పంచాయతీల్లో ఎటువంటి రిమార్క్స్ ఏమీ లేవని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఇంకొక 5 పంచాయతీల్లో చిన్న చిన్న రిమార్క్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా తవలం గ్రామ పంచాయతీలో 9 పెన్షన్లు అలా కేవలం వికలాంగుల సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అనారోగ్య పెన్షన్ తీసుకుంటున్నట్టు కంప్లైంట్ వచ్చింది. సో అవన్నీ కూడా ఎంపీడీఓ గారికి రిఫర్ చేస్తున్నాం, వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వమని. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి బండ్లపల్లిలో 3 సభ్యులకి చనిపోయిన తర్వాత కూడా పేమెంట్ వాళ్ళ అకౌంట్కి పడింది. సో దీనికి కారణం ఏమంటే లాస్ట్ 2 months మనకి ఈ అమౌంట్ డోర్ టు డోర్ కాకుండా గవర్నమెంట్ డైరెక్ట్గా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వేయడం జరిగింది. సో అది వాళ్ళకి తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా వేసినారు. అయితే వేసిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయిన వాళ్ళ అకౌంట్లో అట్లే ఉన్నాయి. చనిపోయినాడు కాబట్టి డ్రా చేయడానికి కూడా అవకాశం లేదు, అవి అట్లే ఉంటాయి. గవర్నమెంట్ ఆటోమేటిక్గా మనం డెత్ రిపోర్ట్ చేయగానే వాళ్ళ అకౌంట్ నుంచి ఎన్నిక తీసేసుకుంటుంది, అందులో ఇష్యూ లేదు. ఒకవేళ ఎవరైనా డ్రా చేసుకుంటే వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఏటీఎం కానీ ఏదైనా పెట్టి డ్రా చేసే అవకాశం ఉంది. డ్రా చేసి వాళ్ళ నామినీ నుంచి రికవర్ చేపిస్తాం. సో అలాగే మనకు సేమ్ నిమ్మనపల్లిలో కూడా ఒకటి చనిపోయిన వాళ్ళకి అకౌంట్ పడింది. అలాగే ముట్టూరులో 3 చనిపోయిన వాళ్ళకి అకౌంట్ కూడా డబ్బులు ఉన్నాయి. ఇవి కాకుండా మనకి 2,000 ఒక 2 డిజేబుల్డ్ పెన్షన్స్, అవి కేవలం వాళ్ళకి 3,000 రూపాయలు ఎలిజిబుల్ ఉంది. అయితే వాళ్ళు హెల్త్ పెన్షన్స్ కింద 5,000 తీసుకుంటున్నారని కంప్లైంట్ ఒకటి వచ్చింది. దీన్ని కూడా ఎంక్వైరీకి ఎంపీడీఓ గారు రాస్తున్నాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ చేసి అవి ఎలిజిబుల్ అయితే అవి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, ఎలిజిబుల్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇవి కొన్ని బ్రీఫ్గా మనకు వచ్చినటువంటి మార్క్స్. ఇంకా ఎక్కడైనా కానీ ఏమైనా గ్రామాలలో మీ సభ దృష్టిలో ఏమైనా ఉంటే కూడా పెట్టచ్చు. ఎవరికి మీ సందేహాలు లేకపోతే థ్యాంక్ యూ. మదనపల్లి పట్టణం కోళ్లబైలు కాలనీలో 10వ లెటర్లో 20.47 ఎకరాల ప్రభుత్వ గయాల భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ కోళ్లబైలు కాలనీలో 10వ లెటర్లో 20.47 ఎకరాల ప్రభుత్వ గయాల భూమి ఉందని, కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమి పూర్తిగా కబ్జా జరుగుతోందని అన్నారు. 10వ లెటర్లో 20.47 ఎకరాల భూమిని 515, 516, 517 సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేశారని, 516, 517 సబ్ నెంబర్లో 2.15 సెంటు వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు గత 2 నెలలుగా ఈ 515 సర్వే నెంబర్ను పూర్తిగా కబ్జా చేసి పునాదులు నిర్మిస్తున్నారని, పునాదులు నిర్మించి లక్షల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వ భూములను కబ్జాలు జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు ఎవ్వరూ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్న ప్రజలు ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేసినా, కబ్జాదారులను ప్రశ్నించినా కబ్జాదారులు స్థానిక ప్రజలపైన దాడులకు దిగడం, బెదిరించడం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మదనపల్లిలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి 10వ లెటర్లో ఉన్న 20.47 ఎకరాల భూమిని తక్షణమే సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జాలకు పాల్పడిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు, సురేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ కోళ్లబైలు కాలనీలో రంగనాథ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాలవ పూర్తిగా కబ్జా అయింది. ఇది 10వ లెటర్లో 20 ఎకరాల 87 సెంట్లు గయాల భూమి ఉంది. ఈ గయాల భూమిని 515, 516, 517 సర్వే నెంబర్ను సబ్ డివిజన్ చేస్తే 517 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 సెంట్లు వంక పరంబోగు ఉంది. ఆ వంక పరంబోగిని దాదాపుగా 2-3 నెలలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూ కబ్జాదారులు 2 కుంటలు ఆక్రమించుకోవడం, దాంట్లో పునాదులు నిర్మించడం, సిమెంట్ బ్రిక్స్ తీసుకొచ్చి రేకుల షెడ్లు నిర్మాణం చేసి 10 నుండి 20-30 లక్షలకు విక్రయిస్తూ అమాయక ప్రజలను బలి చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు అన్యాకృతమవుతున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వినత పత్రాన్ని కూడా అందజేశాం. మేము జాయింట్ కలెక్టర్ గారిని సిపిఐ పార్టీగా కోరేది ఏమంటే, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలని అరికట్టాలి. ఎవరైతే ఆ భూ కబ్జాలకు పాల్పడుతున్నారో
వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ అవసరాలకైనా ఉపయోగించుకోవాలి, లేదంటే నిరుపేద ప్రజలు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఆ ప్రాంతంలో ఇంటి స్థలాలను ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 30న చేపట్టనున్న శోభయాత్రను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. శివాజీ పట్టాభిషేక మహోత్సవం పురస్కరించుకొని ఎన్ఎస్ పేట అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి సభ్యులు శివకుమార్, త్రిమూర్తిరెడ్డి, పరమేష్, హరి, గంగాధర్, గణేష్, కార్తిక్ సభ్యులు పాల్గొన్నారు. బలాఢ్యులైనటువంటి రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు కదా, వారి మహోత్సవాల్ని కాకుండా శివాజీ మహారాజు పట్టాభిషేక మహోత్సవాన్ని ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారంటే, శివాజీ మహారాజు జన్మించేటప్పటికీ ఈ హైందవ దేశము పూర్తిగా తన ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉండింది. సమస్త హైందవ సమాజము ఇక్కడ ఈ హైందవ దేశంలోనే నివసించడానికి పలు రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో జన్మించినటువంటి కారణ జన్ముడే శివాజీ మహారాజు. ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి మరలా ఈ హైందవ జాతి తన సహజ గుణాన్ని చాటి చెప్పడానికి నిరంతరము శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా యావత్ దేశంలో జరుపుకుంటారు. మన పుంగనూరులో కూడా గత దశాబ్ద కాలంగా హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ శోభాయాత్రని నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ యువకులు నిర్వహిస్తున్నటువంటి ఈ శోభాయాత్రకి ఆర్థిక వనరుల్ని చాలా చోట సేకరించి పలు రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేవాళ్ళం. అయితే ఎన్విఆర్ ట్రస్ట్ సంస్థని స్థాపించి ఆ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని, క్రీడాకారుల్ని ప్రోత్సహించడము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి తోడ్పాటు అందిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే పూర్తి స్థాయిలో అందరికీ జై శ్రీరామ్. పుంగనూరు పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే హిందూ సామ్రాజ్య దినోత్సవం అంటే శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా జూన్ 30వ తారీఖు ఆదివారం నాడు మన పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట్లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా నిర్వహించబోయే ఈ యొక్క ర్యాలీకి పుంగనూరు పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా సకుటుంబ సపరివారంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై శివాజీ మహారాజ్ చేసినటువంటి సేవలంతా కొనియాడి ఈ యొక్క కార్యక్రమం. జై శ్రీరామ్. యావన్ మంది హిందూ బంధువులకు తెలియజేయడమేమనగా మన పుంగనూరు పట్టణంలో హిందూ జాగరణ సమితి ఒకటి ఏర్పడి దీని ద్వారా యువకులందరూ ఏకతాటిపైకి వచ్చి కొన్ని హిందూ కార్యక్రమాలు చేయతలంచి ప్రతి ఒక్క గుడి దేవాలయం నందు వాళ్ళ హిందూ జాగరణ సమితి తరఫున ప్రతి సంవత్సరము జరగబోయే వేడుకలు అందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ శివాజీ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడానికి నిర్ణయించుకొని ఈ శోభాయాత్ర ప్రారంభించడానికి పుంగనూరు పట్టణంలోని మా ఎన్ఎస్పేటలో నూతనంగా వెలువబోయే శ్రీ అభయాంజనేయ స్వామి వారి పాదాల వద్ద నుంచి ప్రారంభించి ఇక్కడి నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రతి సంవత్సరము శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రలో తొలుత తెలియక కొంతమందే పాల్గొనేవారు. ఈ 5 ఏళ్ల నుంచి ప్రతి అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.